ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్లు సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. దొంగ ఓట్లపై ధర్నా చేస్తున్న సమయంలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నానిని చంద్రబాబు నాయుడు పరామర్శించారు. చంద్రగిరిలో దొంగ ఓట్ల అంశాన్ని ఈసీ కేస్ స్టడీగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు, నగరి, తిరుపతి, చంద్రగిరి సహా పలు నియోజకవర్గాలలో ఇటువంటి పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. చంద్రగిరిలో 25,000 ఓట్లను కొత్తగా చేర్చారని, 13,000కు పైగా ఓట్లు ఒకే ఫోటోతో ఉన్నాయని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చడం పరిపాటిగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. దొంగ ఓట్లపై పులివర్తి నాని 6 నెలల పాటు పోరాటం చేశారని చంద్రబాబు తెలిపారు. అలా పోరాటం చేస్తూ నాని ఆత్మహత్య కూడా చేశారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా భూకబ్జాలు, దౌర్జన్యాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈసీ సీరియస్గా ఉండడంతో ఇప్పుడు పోలీసుల్లో భయం వచ్చిందని అన్నారు. తప్పు చేసిన ఆర్ఓను అరెస్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ ఓడిపోతామనే భయంతో ఈరోజు ఓటర్స్ లిస్ట్ తారుమారు చేయడానికి, దొంగ ఓట్లని ఎన్యూమరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ ఓటర్స్ మ్యానిపులేషన్ స్టార్ట్ అయింది. చరిత్రలో ఎప్పుడు కూడా మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాను, ఓటర్ లిస్ట్ అనేది ఎన్నికల అధికారులు తయారు చేస్తారు. రాజకీయ పార్టీలు ప్రచారం చేసి ఓట్లు వేయించిన ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు దుర్మార్గం ఏంటంటే, ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్పించడం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేయడం, ఎక్కడికక్కడ ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. దానికి ఒక కేస్ స్టడీ మీరు రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకుంటే, కొన్ని నియోజకవర్గాల్లో ఇదే నమూనా ప్రాక్టీస్ చేస్తున్నారు. వైసీపీ వీళ్ళు చేసే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 విచ్చలవిడిగా ఉపయోగించారు. పోయినసారి ఇక్కడ చూస్తే 2,90,000 ఓట్లతో 325 బూతులు ఉన్నాయి. ఇప్పుడు 3,08,000 ఓట్లు అన్నారు. దీనికి 70 బూతులు పెంచేశారు. అంటే 325 బూతులు 375 బూతులు అయిపోయినాయి 18,000 ఓట్లకే. అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఒక తుమ్మల గుంట్లో 4 బూతులు ఉన్నాయి, అవి ఇప్పుడు 7 బూతులు చేశారు. అంటే మొత్తం కలిసి వాళ్ళ లెక్కలు మళ్ళా 2,70,000 ఓట్లే ఉన్నాయి, అది 3,08,000 ఓట్లయినాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అప్పటికి కూడా 38,000 ఓట్లు మార్పులు కొత్తగా వచ్చినట్టు ఉన్నాయి. ఇందులో 25,000 ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ 6లో చేర్పించేశారు. అందులో 25,000 ఓటర్లో 6,000 మంది 40-80 సంవత్సరాల ఓటర్స్ అన్నమాట, వయసు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. వీళ్ళు చేసే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8